హలో అండి. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్ సెషన్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎలాంటి ఫార్మల్ డిగ్రీ లేదా ఉన్నత చదువు లేకపోయినా తన కెరియర్కి ఎదురైన అతిపెద్ద సవాళ్లను దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఒక గొప్ప డిజిటల్ విజయాన్ని ఎలా సాధించొచ్చో ఈరోజు మనం డీటెయిల్డ్గా విశ్లేషించబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. నెలకు అక్షరాల 50,000 రూపాయలు, అది కూడా ఇంట్లో కూర్చొని ఎలాంటి పెద్ద ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సంపాదించటం అంటే మామూలు విషయం కాదు కదూ. మరి ఇది ఎలా పాసిబుల్ అయింది? ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ముందుగా అసలీ స్టోరీ ఎక్కడ మొదలైంది అనేది చూద్దాం. ఆరంభంలో ఎదురైన అతిపెద్ద సవాళ్లు ఏమిటో తెలుసుకుంటే ఈ సక్సెస్ వాల్యూ మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకవైపు చూస్తేనేమో పెద్దగా చదువుకోలేదు, అలాగని బయటికి వెళ్లి ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. కెరీర్ దాదాపుగా ఆగిపోయిన ఒక స్టేటస్ కో సిచ్యువేషన్. కానీ సరిగ్గా అప్పుడే ఒక క్యాటలిస్ట్ లాగా ఏఐ, అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వినడం జరిగింది. దాన్ని ఎలాగైనా నేర్చుకోవాలనే అతను డిసైడ్ అవ్వడం, ఈ మొత్తం కథని ఎలా మలుపు తిప్పిందో ఇప్పుడు చూద్దాం. అయితే ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ గురించి జస్ట్ వినడం వేరు, దాన్ని ప్రాక్టికల్గా నేర్చుకుని అందులో మాస్టర్ అవ్వడం వేరు. ఆ నేర్చుకునే దశలో ఎంతో కఠోర శ్రమ దాగి ఉంటుంది. ఇక్కడే అతని డెడికేషన్ ఏంటో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొదట్లో ఆ టూల్స్ గురించి ఏమీ అర్థం కాలేదు. అయినా సరే రోజు 2 నుంచి 3 గంటల పాటు యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూస్తూ చాట్ జీపీటీ లాంటి టూల్స్ని ఎలా వాడాలో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేశాడు. అసలు ఏమీ అర్థం కాని స్టేజ్ నుంచి పట్టు వదలకుండా రోజు నేర్చుకోవడం అనేది ఈ సక్సెస్కి ఒక పెద్ద ఫౌండేషన్ అని చెప్పాలి. సరే, బాగానే నేర్చుకున్నాడు కదా అని వెంటనే సక్సెస్ వచ్చేసిందా? అక్కడే ఒక పెద్ద ట్విస్ట్. కొత్తగా నేర్చుకున్న స్కిల్స్తో మొదటి అడుగు వేయగానే అతనికి ఒక చేదు నిజం ఎదురైంది. అదే ఫెయిల్యూర్. అతని ఇనీషియల్ స్ట్రాటజీ ఏంటంటే ఈ ఏఐని వాడుకొని యూట్యూబ్ షార్ట్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేయడం. ఆసక్తికరమైన కథలు, మనకు తెలియని ఫ్యాక్ట్స్, అలాగే పవర్ఫుల్ మోటివేషనల్ లైన్స్ లాంటి వాటన్నింటి కోసం సూపర్బ్గా స్క్రిప్ట్స్ రాయించి వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. కానీ రిజల్ట్ ఏంటో తెలుసా? ఇన్ని గంటలు కష్టపడి క్రియేట్ చేస్తే వచ్చిన వ్యూస్ ఎన్నో తెలుసా? 0 వ్యూస్. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ వీడియోలు చూడలేదు. నిజంగా ఇలా జరిగితే ఎవరికైనా విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. అతని పట్టుదలకు ఎదురైన ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ టెస్ట్ ఇదే. కానీ అసలైన మ్యాజిక్ ఇక్కడే జరిగింది. మొదటి రోజు 0 వ్యూస్ వచ్చినా అతను ఏమాత్రం వదిలిపెట్టలేదు. ఆ 0 వ్యూస్ ఫేజ్ని భరిస్తూ ఏకంగా 1 నెలపాటు రోజుకు వీడియో చేస్తూనే ఉన్నాడు. ఎగ్జాక్ట్గా 1 నెల తర్వాత ఒకే ఒక్క వీడియో వైరల్ అయింది. ఇంకేముంది, అక్కడ నుంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ రాకెట్లాగా పెరిగిపోయింది. ఫెయిలియర్ వస్తే అక్కడే ఆగిపోకూడదు అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి చెప్పండి? ఇక ఈ ఫస్ట్ సక్సెస్తో అతని కాన్ఫిడెన్స్ పీక్స్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఫ్రీలాన్సింగ్ వైపు అడుగులు వేశాడు. తనకున్న ఈ కంటెంట్ క్రియేషన్ స్పీడ్ని క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే ఫైవర్, ఫ్రీలాన్సర్ లాంటి ప్లాట్ఫామ్స్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. కంటెంట్ రైటింగ్, థంబ్నెయిల్ ఐడియాస్ లాంటి సర్వీసెస్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్స్కి ఆఫర్ చేయటం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఏఐ యూజ్ చేయటం వల్ల గంటల కొద్దీ పట్టే వర్క్ని నిమిషాల్లో ఫినిష్ చేసి ఇవ్వటంతో క్లయింట్స్ నుంచి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఫ్రీలాన్సింగ్తో పాటు 3వ అడుగు కూడా వేశాడు. అదే బ్రాండ్ పార్ట్నర్షిప్స్. డిజిటల్ స్పేస్లో తనకంటూ ఒక స్ట్రాంగ్ ఆడియన్స్ బేస్ని క్రియేట్ చేసుకుని డైరెక్ట్ స్పాన్సర్షిప్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఇది ఎలా చేశాడో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందు ఇన్స్టాగ్రామ్లో పేజీలు క్రియేట్ చేయడం, ఆ తర్వాత ఏఐ ద్వారా ఆకర్షణీయమైన పోస్ట్స్, రీల్స్ కంటిన్యూస్గా జనరేట్ చేసి అప్లోడ్ చేయడం. దీనివల్ల ఆడియన్స్ చాలా ఫాస్ట్గా గ్రో అయ్యారు. ఇలా స్థిరంగా భారీ సంఖ్యలో కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో బ్రాండ్స్ అన్నీ వాటంతటవే పెయిడ్ ప్రమోషన్స్ కోసం ఇతన్ని అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టాయి. ఇదంతా గమనిస్తే మనకొక క్లియర్ కట్ కెరియర్ బ్లూ ప్రింట్ కనిపిస్తోంది. ఫస్ట్ యూట్యూబ్ షార్ట్స్ లాంచ్ చేయడం, ఆ తర్వాత ఫైవర్లో ఫ్రీలాన్స్ సర్వీసెస్ ఆఫర్ చేయడం, ఆపై ఇన్స్టాగ్రామ్ ద్వారా బ్రాండ్ డీల్స్ సెట్ చేసుకోవడం. ఒక ప్లాట్ఫామ్ మీద కమాండ్ సంపాదించడం అనేది నెక్స్ట్ ఇంకో ఇన్కమ్ సోర్స్కి దారులు ఎలా ఓపెన్ చేసిందో చూశారుగా. ఈ స్ట్రాటజీని మొత్తం అనలైజ్ చేశాక ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం. ఇదంతా కేవలం ఏఐ చేసిన మ్యాజిక్ అంటారా? కానే కాదు. ఈ ఒక్క కొటేషన్ మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది. ఏఐ అనేది ఒక మ్యాజిక్ కాదు,
కాని దాన్ని సరిగ్గా వాడితే అది ఒక పవర్ఫుల్ ఇన్కమ్ సోర్స్గా మారుతుంది. అవునండి, టెక్నాలజీ అనేది మనకొక వారధి మాత్రమే. దాన్ని ఎలా వాడుకుంటున్నామన్నదే ముఖ్యం. ఎన్ని అడ్వాన్స్ టూల్స్ ఉన్నా ఈ స్టోరీలో మనం చూసినట్టు మనిషి పట్టుదల, ఆ కన్సిస్టెన్సీ అవే సక్సెస్ని డిసైడ్ చేస్తాయి. సో ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు మీకందరికీ ఒక ప్రశ్న. ఎడ్యుకేషన్ లేకపోయినా ఒక డిజిటల్ టూల్ సాయంతో ఒక వ్యక్తి ఇంత సక్సెస్ అయ్యాడంటే భవిష్యత్తులో ఈ ఏఐ మరొన్ని కెరియర్ అడ్డంకులను బ్రేక్ చేయబోతుంది? మన స్కిల్స్ అప్డేట్ చేసుకుని పట్టుదలతో ప్రయత్నిస్తే ఇలాంటి టెక్నాలజీలు ఎవరి లైఫ్నైనా ఎలా మార్చేయగలవో ఒక్కసారి ఆలోచించండి. ఈ స్ఫూర్తిదాయకమైన జర్నీ మీకు ఎంతో కొంత కొత్త ఇన్స్పిరేషన్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక అద్భుతమైన విశ్లేషణతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.